ఇక మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో చూస్తే ఒక మన సరోజినీ దేవిలో సంవత్సరానికి 3000 సర్జరీస్ చేస్తూ ఉన్నారు. సో ఈ సంఖ్య ఇంకా పెంచాలి. జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయి, మంచి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్స్ ఉన్నారు. అక్కడ కూడా ప్రజలకు దీన్ని అందుబాటులోకి తేవాలని చెప్పి ఈ క్యాటరాక్ట్ సర్జరీస్ కోసం అన్ని 10 జిల్లాల్లో కూడా ప్యాకో మిషన్స్ ఈరోజు ఆన్లైన్లో వాటిని ప్రారంభించాం. ఐ హోప్ తప్పకుండా ఇది మీరు అద్భుతంగా సేవలు అందిస్తారు. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు చాలా దగ్గరగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మన మంత్లీ రివ్యూ మీటింగ్స్లో కూడా ఈ 10 జిల్లా కేంద్రాల్లో ఏ నెలకు ఎన్ని జరిగినాయనేది మన రివ్యూలో కూడా భాగంగా పెట్టుకొని దీన్ని చక్కగా ముందుకు తీసుకొని పోదాం. ముఖ్యంగా ప్యాకో మిషన్ సర్జరీ అంటే నో ఇన్ఫెక్షన్, నో స్విచెస్, నో ఐ ప్యాచ్, అంటే ఏది అవసరం పడదు. ఇంతకుముందు మీరు పాత పద్ధతుల్లో చేసినప్పుడు ఏమవుతుండేదంటే అప్పుడు ఇన్ఫెక్షన్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేది. ఆపరేషన్ చేయడానికంటే ముందు కంటికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. ఆపరేషన్ అయిన తర్వాత కంటికి పట్టీ వేయాల్సినటువంటి అవసరం ఉండేది. కుట్లు కొన్ని సందర్భాల్లో స్టిచెస్ కూడా వేయాల్సిన అవసరం ఉండేది. తర్వాత కళ్ళద్దాలు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు ఏది అవసరం లేదు. ఈ అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించి మనం చేయగలిగితే ఇన్ఫెక్షన్ అవకాశాలు తక్కువ, దూరపు చూపుకు కళ్ళద్దాలు అవసరం ఉండవు, కంటి ఆపరేషన్ కంటే ముందు ఇంజెక్షన్ అవసరం లేదు, స్టిచెస్ వేయాల్సినటువంటి అవసరం లేదు, ఆపరేషన్ అయిన తర్వాత అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వేగవంతమైనది, సురక్షితమైనది, సులభమైనటువంటిది కనుక ఇది ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో తేవాలని చెప్పి ఈ 10 ప్యాకో మిషన్స్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రైవేట్లో ఇదే ప్యాకో సర్జరీ చేయించుకుంటే దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఒక్కొక్క పేషెంట్ ఖర్చు అవుతా ఉంది. సో ₹1 ఖర్చు లేకుండా మనం కంటి పరీక్షలు చేశాం, అవసరమైన వారికి కళ్ళద్దాలు ఇచ్చాం. క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికి కూడా ఇప్పుడు ఈ ఫెసిలిటీని అందుబాటులోకి మనం తేవడం జరిగింది. సో అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రాల ద్వారా సర్జరీ చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఇప్పటికే మైక్రోస్కోప్స్ కూడా అన్ని జిల్లాలకు కూడా ఇచ్చాం. సో అటు మైక్రోస్కోప్స్, అదర్ ఎక్విప్మెంటు అన్నీ కూడా ఈరోజు జిల్లాల్లో ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఇవన్నీ కూడా మనం అందుబాటులోకి తెచ్చాం. సో ఇవి దయచేసి అందరూ కూడా బాగా ఉపయోగించి బాగా చేయండి. ఇన్ఫ్యాక్ట్ పీజీ స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. సో ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం ఇన్ఫెక్షన్ కంట్రోల్ను జాగ్రత్తగా చేయండి. 2 కళ్ళు ఒకసారి కాకుండా మొదటి కన్ను సక్సెస్ అయిన తర్వాత రెండవ కన్నును మనం తర్వాత చేయగలిగితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయండి. మరీ జూనియర్ డాక్టర్ల మీదనో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీద వదిలేయడమో అట్లాంటివి చేయకుండా సీనియర్ డాక్టర్సే చేయాలి, మీ పర్యవేక్షణలోనే జరగాలి. 100% మనం ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒక నమ్మకం పెరిగింది ప్రజల్లో. ఇవాళ గర్భిణీ స్త్రీల విషయంలోనైనా, అదర్ సర్జరీస్లోనైనా, మేజర్ సర్జరీస్లోనైనా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. వీఆర్ కాంపిటీటింగ్ విత్ ప్రైవేట్ సెక్టార్. ఈవెన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్లో కూడా ప్రైవేట్ రంగంతో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడతా ఉన్నాయి. సో అట్లా అందరం ఇంకా దీన్ని జాగ్రత్తగా చేస్తూ ముందుకు పోవాలి. ఆరోగ్య తెలంగాణలో మరి మన కళ్ళే చాలా ముఖ్యం. సర్వేంద్రియా నయనం ప్రధానం అన్నట్టు కళ్ళు లేకపోతే అసలు జీవితమే లేదు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో దీన్ని ఇంకా చాలా బాగా మీరు చేసి మంచి పేరు తేవాలి. ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పటికే ఆదేశం ఇచ్చారు, సరోజినీ దేవిలో ఒక న్యూ బ్లాక్ కంప్లీట్ ఒక కొత్త బిల్డింగ్ తేవాలనే ఆలోచన ఉంది. దానికి ప్రతిపాదనలు తయారైతా ఉన్నాయి. డెఫినెట్గా ఒక అల్ట్రా మోడల్ న్యూ హాస్పిటల్ బిల్డింగ్కి కూడా ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా త్వరలోనే చేసుకుంటాం. మీ ఆపరేషన్ థియేటర్ కూడా ఒకటి మోడర్నైజ్ చేయాలని సూపరింటెండెంట్ గారు చెప్పారు. దానికి ₹1 కోటి వరకు అవసరమైతే అన్నారు. 1-2-3 చేసుకున్నాం, ఇంకా 1-2 చేయాలంటున్నారు కనుక ఇంకా మిగిలిన 1-2 కూడా చేయడానికి అవసరమైన ₹1 కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా నేను వేరే సబ్జెక్ట్ పోకుండా ఐ విల్ లిమిట్ మై సెల్ఫ్ టు ఓన్లీ క్యాటరాక్ట్ అండ్ ఐ హాస్పిటల్. థ్యాంక్ యూ.